సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. హే హలో, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనతోటి బ్యూటిఫుల్ గార్జియస్, ఆల్వేస్ గార్జియస్ దివ్య ఉన్నారు. జాయ్స్ అల్కా స్టోర్ రూమ్ ఇనాగ్రేట్ చేయడానికి వచ్చారనమాట. సో ఆవిడతో మాట్లాడదాం, ఆవిడకి ఏం జ్యువెలరీ ఇష్టమో తెలుసుకుందాం. హలో, హాయ్. హాయ్, హలో, బాగున్నావా? చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ఈరోజు ఇనాగ్రేట్ చేయడానికి వచ్చేసారు. చాలా బాగున్నారు, స్టన్నింగ్ ఆల్వేస్. మీరు చాలా బుట్టబొమ్మలా తెల్లగా ఉంటారు, మీ మీద బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ సూపర్ ఉంది. అసలు ఎవరు సెలెక్ట్ చేశారు ఈ డ్రెస్? ఇది నేనే సెలెక్ట్ చేసుకున్నా. నిజంగా దివి గారి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగుంటాయి. సో జ్యువెలరీలో మీకు ఏది బాగా ఇష్టం? అంటే డిపెండ్స్ ఆన్ కాస్ట్యూమ్ టు కాస్ట్యూమ్. బేసిక్లీ నేను ఈ జ్యువెలరీ జాయ్లుకాస్ అనేది నేను ఎప్పుడు వచ్చి తీసుకునే జ్యువెలరీ. సో ఇది ఇప్పటి నుంచి కాదు, ఒక 3-4 ఏళ్ళ బంధం మాకు. సో జాయ్లుకాస్ని ఖచ్చితంగా నేను చాలా ప్రమోట్ చేస్తాను, బికాజ్ ఇట్స్ వెరీ మచ్ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఐ రియలీ లైక్ ద జ్యువెలరీ ఇన్ హియర్. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా డైమండ్స్. ఇక్కడ జ్యువెలరీయే, ఇక్కడ తీసుకున్న జ్యువెలరీ. నిజంగానే చాలా బాగుంది, లుక్ వైజ్గా కానీ అటైర్ వైజ్గా కానీ. జాయ్స్ అల్కాస్లో మీకు బాగా నచ్చేది ఏంటంటే హెవీ జ్యువెలరీయా, లేదంటే సింపుల్ జ్యువెలరీయా, లేదంటే చిన్న చిన్న స్టడ్స్ లాంటివా? ఏది ఇష్టం? అన్ని ఇష్టం? నాకు బేసిక్గా చాలా చాలా సింపుల్గా ఉండడం ఇష్టం. సో మోస్ట్లీ ఇవంతా ఏంటంటే ఇంకా అఫ్కోర్స్ కెమెరాస్ ముందు మేము స్క్రీన్ ముందు కనబడినప్పుడు ఇవన్నీ వాడాలి, కానీ నాకు పర్సనల్గా చాలా చాలా సింపుల్గా ఒక సన్న చైన్, ఒక చిన్న ఇయర్ రింగ్స్, అంతే చాలా ఇష్టం ఉన్నది. అండ్ దివిని కూడా మేము ఎక్కువ ట్రెడిషనల్లో చూస్తూ ఉంటాం, చాలా ఇష్టం అని చెప్పారు కూడా చాలా సందర్భాల్లో. ట్రెడిషనల్ అటైర్ అంటే చాలా ఇష్టం అన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నాను, ట్రెడిషనల్ వెస్ట్రన్ అంటే దేని కోటేస్తారు? అంటే ట్రెడిషనల్లో చాలా బ్యూటిఫుల్గా సెక్సీగా కూడా ఉండొచ్చు. సో ఐ రియలీ లైక్ ట్రెడిషనల్. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? మొన్న రీసెంట్గా లంబసంగితో వచ్చారు, అందరినీ అలరించారు. అండ్ మంచి అంటే రివీల్ చేసేయచ్చు ఇప్పుడు, మంచి ఏమంటారు అన్నలు అక్కలు నక్సలైట్ రోల్లో చాలా బాగా కనిపించి అలరించారు. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? సో ఒకటి పుష్ప 2 మీకు తెలీదా? పుష్ప 2 గురించి నేను వెయిట్ చేస్తున్నా రిలీజ్ కోసం. అండ్ నేను బాబీ గారితో సినిమా చేస్తున్నాను. అండ్ హరికథ అని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో హాట్స్టార్కి ఒక వెబ్ సిరీస్ చేశాము, అది రాబోతుంది. సో ఇంకో 2-3 మాటల్లో ఉన్నాయి, చూడాలి. ఎలాగో చెప్పారు కాబట్టి పుష్ప 2 పాట సూసేటి ఎంత ట్రెండ్ అయిపోయిందో తెలుసు. అదే మీరు కూడా సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. ఎప్పుడు రీల్ చేసి పెడతారు, లేదంటే ఇక్కడ ఏమన్నా 4-5 స్టెప్పులు? ఇంకా ఇప్పుడు ఎలాగో కెమెరాస్ ఉన్నాయి కదా, ఏదో చేస్తాను. సో ఇంకా అంటే లైక్ పుష్పలో లైక్ బన్నీ గారితో ఏమన్నా సీనా, లేదంటే సునీల్ గారితో, ఎవరితో ఏంటి? బన్నీ గారితో సీన్స్ ఉన్నాయి, ఫహద్ గారితో ఉన్నాయి. సో బాలయ్య బాబు గారు అనగానే మీకు గుర్తొచ్చేది? నాకు యాక్చువల్లీ బాలయ్య బాబు గారు ఈజ్ అ వెరీ వండర్ఫుల్ పర్సన్ అండి. ఈజ్ వెరీ స్వీట్, ఈజ్ వెరీ గుడ్ పర్సన్ టు బీ విత్. అందరూ భయపడతారు, ఏదేదో మాట్లాడతారు. అంటే మనకు తెలిసి ఆయన కలవక ముందు మనం చాలా మాట్లాడుకుంటాము, బట్ ఇన్ రియల్ హీ ఈజ్ అ జెమ్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఆయనతో మాట్లాడుతుంటే యూ రియలీ లైక్ ఇట్. ఇట్స్ వెరీ అంటే మాస్క్ ఉండదు అన్నమాట. హీ ఈజ్ వెరీ రియలిస్టిక్. అంటే ఆయన మాస్క్ వేసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇంప్రెస్ చేయడానికి ఏం మాట్లాడరు, బట్ ఆయన మాట్లాడితే అంత రియలిస్టిక్గా ఉంటే ఎవరికైనా నచ్చుతారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే దివి, నేను చాలా మందిని అడుగుతున్నాను మన వాళ్ళని కలిసినప్పుడు, సో వంట వచ్చా, లేదంటే తినటం వచ్చా, లేదంటే వండితే ఏం వండుతారు బాగా, వెజ్జా నాన్ వెజ్ అని, ఇలా చాలా రకాల క్వశ్చన్స్ అడిగా. ఒక్కొక్కలా చెప్పారు. మీరేం చెప్పారు? నాకు వంటొచ్చు, కానీ నేను ఓన్లీ ఇష్టమైన వాళ్ళ కోసమే వండుతాను. సో అంతే. ఆ ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు వస్తారో కూడా చెప్పచ్చు కదా మా ప్రేక్షకులకి. ఇంకా రాలేదు కాబట్టి వంట చేయట్లేదు. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్. సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ హేమమాలిని. థ్యాంక్ యూ సో మచ్.